హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్ అండ్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా, హెల్దీగా, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి టైటిల్ చూసారు కదా, బ్యాక్ టు స్కూల్ బ్లాగ్ అండి. ఎంతో హ్యాపీగా, ఎక్సైటెడ్గా స్టార్ట్ అయిన ఫస్ట్ డే వరస్ట్గా ఫీల్ అయ్యేలా చేసింది. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఒక మంచి సింపుల్ హెయిర్ ఆయిల్ గురించి, ఇంకా హెయిర్ కేర్లో కొత్తగా ఫాలో అవుతున్న కొన్ని టిప్స్ చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు గోల చూస్తున్నారు కదా, కొత్త బుక్స్ ఎక్సైట్మెంట్ అనమాట. షీట్స్ వేయబోతున్నాము. ఫస్ట్ నా బుక్స్ కంటే నా బుక్స్ అని కాసేపు గొడవ జరిగింది. తర్వాత పెద్దోడు కాంప్రమైజ్ అయ్యాడు. ఈసారి బుక్స్ ఏమేమి ఇచ్చారా అని చూస్తున్నాను. చాలా నచ్చింది ఈసారి టాపిక్ అయితే. లైఫ్ స్కిల్స్ గురించి ఉన్నాయి, వాల్యూస్, వెల్నెస్ అని చాలా బాగుంది టాపిక్. ఈ బుక్ అయితే చాలా నచ్చింది నాకు. హ్యాపీ హార్ట్స్. లాస్ట్ టైం అయితే నార్మల్ లైఫ్ స్కిల్స్ బుక్ ఉంది, ఈసారి ఇవన్నీ ఇంక్లూడ్ చేసినట్టున్నారు. ఇంకా ట్రైన్ యువర్ బ్రెయిన్ అని జీకే బుక్ అండి. ఇది మనకు తెలియని విషయాలు ఎన్ని ఉంటాయో అసలు ఇందులో. నెక్స్ట్ ముఖ్యంగా ఎప్పుడు కంప్యూటరే ఇంక్లూడ్ చేసేవాళ్ళు, ఈసారి రోబోటిక్స్ అండ్ ఏఐ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈసారి మేము తెచ్చుకునే పని లేకుండా షీట్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఒక గోల్ వదిలిపోయింది అనిపించింది. ఏ బుక్స్ కా బుక్స్ సింపుల్ గా వేసేసుకోవచ్చు. సాటర్డే నైట్ డిన్నర్ అయిపోయాక కూర్చున్నాము. అన్ని సండే అంటే అవ్వవు అని. మేము మా వర్క్ లో ఉంటే పిల్లలిద్దరు కింద కూర్చొని గోలగోలు చేస్తున్నారు. అందుకే సోఫా మీద కూర్చోండి, కింద దిగితే కాలేరుతాయని వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టాము. ఎంత భయమో, రిమోట్ తీసుకోవడానికి ఫాస్ట్ గా దిగి ఎక్కేసాడు. ఇంకా షీట్స్ వేయడానికి మా వారు ఇలా బేస్ వేసిస్తారు. నేను అటు పక్క ఇటు పక్క కట్ చేసి ఫోల్డ్ చేసి ప్రాపర్ గా పెట్టేస్తాను పక్కన. ఇంకా ఈ వర్క్ లో మ్యూజిక్ ఉంటే బాగుంటుంది కదా అని దశావతారంలో ఈ సాంగ్ పెట్టాము. విచిత్రంగా చూస్తున్నారు. మళ్ళీ అందులో ఎన్ని డౌట్స్. ఆల్రెడీ స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోతే ఇప్పుడు బ్యాక్ టు స్కూల్ లాగేంటి అనుకుంటున్నారా? మాకైతే కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది స్కూల్. అందరికి 12th స్టార్ట్ అయిపోతే మాకు 16th స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ యోగా డే అని 3 days హాలిడేస్ ఇచ్చారు. 3 days స్కూల్ కి వెళ్ళారు, 3 days ఇంట్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా వర్షాల వల్ల స్కూల్కి ఎన్ని రోజులు వెళ్ళారో తెలియదు, కానీ హాలిడేస్ అయితే చాలా డేస్ ఇచ్చారు. ఈసారి అయినా అలా జరగకుండా ప్రాపర్గా వెళ్ళాలనుకుంటున్నాను. కిందకి దిగాలని ఏదో ఒక వంకతో ఏదో ఒక మాటలు చెప్పి దిగేస్తున్నాడు. ఇంకా తర్వాత ఫోన్ చెక్ చేస్తాను, వీడియో రికార్డ్ అవుతుందో లేదో అని చెక్ చేస్తున్నాడు. ఇంకా ఇలా చూడండి, పెద్దోడు చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడు, చిన్నోడు ఏదో ఒక వంకతో అలా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా వీళ్ళతో పడలేంలే అని చెప్పి మేము ఆ వర్క్లో మేము బిజీ అయిపోయాము మ్యూజిక్ పెట్టుకొని. ఈ టైం లాప్స్ వీడియోలో చూసారు కదా, చిన్నోడు ఎన్ని రకాలుగా తిరిగాడో, పెద్దోడు కూడా దింపేశాడు. ఇంకా సరే సైలెంట్ గా ఒక పక్కన కూర్చొని చూసుకోండి అని వదిలేసాం మేము కూడా. నాకు గుర్తున్నంత వరకు మన చిన్నప్పుడు ఇన్ని బుక్స్ ఉండేవి కాదు, ఇన్ని సబ్జెక్ట్స్ ఉండేవి కాదు. 5th 6th నుంచి ఉండేవేమో, కానీ మరీ 2nd 3rd క్లాసుల్లోనే ఇన్ని ఉండేవైతే కాదు. ఇప్పుడు అసలు ఒక సబ్జెక్ట్ లోనే ఎన్ని వేరియేషన్స్ ఉంటున్నాయో. అందులోనూ ఇలా మళ్ళీ కంప్యూటర్స్ అని, రోబోటిక్స్ అని, లైఫ్ స్కిల్స్ అని, జీకే అని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్. ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ కి ఇలా ఉంటేనే బెటర్ ఏమో కదా. వాళ్ళతో పాటు హోంవర్క్స్ చేస్తూ వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేస్తే మనకు కూడా ఎంత నాలెడ్జ్ వస్తుందో. అండ్ టైం చూసారు కదా, 10 అయిపోయింది. మ్యాక్సిమం ఒకటివి టెక్స్ట్ బుక్స్ అన్నీ అయిపోయాయి, 2వ వాడి వేస్తున్నాం ఇప్పుడు. షీట్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు ఇలా ఒక పేజ్ని పిన్ చేసి ఏదో ఒక బుక్కి ఇలా వేసేస్తాం కదా. ఎంత జాగ్రత్తగా వేసినా ఇలా ఎక్స్ట్రా పేజ్ని పిన్ చేసేస్తాము. టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ షీట్స్ వేసేసరికి 10:30 అయిపోయింది. ఇంకా నైట్ నా టార్గెట్ రాసుకుంటున్నాను. ఇది నా చిన్ని గోల్ అనమాట. బర్త్డేకి అంతా వెయిట్ తగ్గాలి 5 kgs అని. ప్రతి ఒక్కరికి ఒక కంఫర్ట్ వెయిట్ అని ఉంటుందండి. ఇప్పుడైతే 57-56 kgs ఉన్నాను. నా కంఫర్ట్ వెయిట్ అయితే, నాకు కంఫర్ట్గా ఉంటుంది అనే వెయిట్ అయితే 52 kgs అనమాట. ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలని ఇలా రాసుకుంటున్నాను. అందరూ January 1st రిజల్యూషన్ తీసుకుంటే నేను ఇలా జూన్లో తీసుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కంటే బెస్ట్ టైం ఉండదు. ఈ హాఫ్ డేస్ అని అవని ఇవని చాలా గ్యాప్ వచ్చింది. మొత్తం రొటీన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఇది ఆరి మనం స్ట్రెయిన్ చేసుకొని వేసుకునేలా టైం పట్టింది కదా. ఫస్ట్ ఇలా ఆయిల్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను, రోజ్మెరీ లీవ్స్ వేసుకొని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎందుకో తెలియదు కానీ హెవీగా హెయిర్ ఫాల్ అవుతుంది. మధ్యలో ఫిబ్రవరి నుంచి అయితే చాలా వరకు తగ్గిందండి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. చెప్పాను కదా, స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, హెల్త్ డిస్టర్బ్ అయిందని చెప్పి, అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు.
ఈ రోజ్మెరీ ఆయిల్ నేను ప్రిపేర్ చేసుకోవడం ఇది 3rd టైము. అంతకుముందు 2 టైమ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు బాగానే సెట్ అయ్యింది. సెట్ అయితే పర్లేదు, కానీ సెట్ అవ్వకపోతే హెవీగా హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటారు. క్వాంటిటీ అయితే కొంచెం కొంచెమే చేసుకుంటాను. మళ్ళీ తర్వాత కావాలంటే ఫ్రెష్గా చేసుకోవచ్చు. నేను దీనికోసం ఆయిల్ అయితే నార్మల్ మనం రెగ్యులర్గా వాడే పారాషూట్ ఆయిల్ కానీ, మిల్లు నుంచి తెచ్చుకునే ఫ్రెష్ అంటే ప్యూర్ ఆయిల్ ఉంటుంది, కోకోనట్ ఆయిల్, అది కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ ఏమో కానీ డాండ్రఫ్ అయితే చాలా కంట్రోల్ అవుతుంది. స్కాల్ప్ కూడా ఇచ్చినెస్ అయితే చాలా వరకు తగ్గుతుంది. ఆయిల్ రాసుకునే విధానంలో కూడా స్కాల్ప్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు రాసేటప్పుడు ఒత్తి రాసేవాళ్ళు. ఆయిల్ రాస్తుంటేనే హెడ్ పెయిన్ వచ్చేది. మనకు మనం రాసుకుంటే అంత బాగా రాసుకోం కదా, జస్ట్ పైన రాసుకొని వదిలేస్తాము. నేను ఇప్పుడు జనరల్గా అండ్ బ్యూటీషియన్ కోర్స్కి వెళ్ళాను కదా, అందులో కూడా తెలుసుకునేది ఏంటంటే బాగా మసాజ్ చేసుకోవాలి. నెయిల్స్తో కాకుండా ఫింగర్ టిప్స్తో బాగా మసాజ్ చేసుకోవాలండి, రుద్దినట్టు. ఆయిల్ మొత్తం స్కాల్ప్కి పట్టాలి. నేనైతే ఇది కూడా ఒక యోగా లాగా ఫీల్ అయ్యాను. యోగా ఈజ్ నథింగ్ బట్ మనం ఏ వర్క్ చేసినా మైండ్ఫుల్నెస్తో చేయడమే కదా. మనకు మసాజ్ చేయడానికి ఒక మనిషి లేనప్పుడు మనకు మనమే మదర్ లాగా ఫీల్ అయ్యి చేసేసుకోవడమే. నా దగ్గర అయితే ఈ మసాజర్ ఉంది, దాంతో కూడా మసాజ్ చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హెడ్ అంతా రిలాక్స్ అయిపోయినట్టు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ మసాజ్ మొత్తం నేను ఒక 10 మినిట్స్ వరకు చేసుకున్నాను. అంటే వీడియో రికార్డ్ చేస్తున్నాను అని కూడా మర్చిపోయి మసాజ్ చేసుకుంటూనే ఉన్నాను. అది అలా రికార్డ్ అవుతూ స్టోరేజ్ మొత్తం అయిపోయి వీడియో కూడా అయిపోయింది అనమాట. హెడ్ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంచు ఇలా మసాజ్ చేసుకోవాలి. పైన ఈజీగానే చేసుకుంటాము, కింద కొంచెం టఫ్గా ఉంటుంది. అండ్ మనకి ఎత్తు భాగం ఉంటుంది కదా, అక్కడ కొంచెం టఫ్గా ఉంటుంది. అది కూడా వదలకుండా కంప్లీట్గా మసాజ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అయితే నాకు యూజ్ అయిందండి. హెయిర్ ఫాల్ అయితే కొద్దిగా తగ్గింది. వెంటనే తగ్గదు కదా మనకి, ఒక 2 డేస్లోనే. హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ లోపే మన హెయిర్ కూడా లాస్ అవ్వచ్చు. బట్ మనం స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ పైన ఎన్ని మసాజ్లు చేసినా మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి కదా, అదే మెయిన్. మీరు గమనించుంటే మనం హ్యాపీగా తిని హ్యాపీగా ఉన్నప్పుడు ఏ ఆయిల్ వాడినా హెయిర్ ఫాల్ అనేదే ఉండదు. బట్ మనం కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఏదో ఇన్సిడెంట్ జరిగి మనం డల్గా ఉంటే మనం బయట నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ కొని హెయిర్కి అప్లై చేస్తున్నా, ఎంత కేర్ తీసుకున్నా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. సో ఇన్ అండ్ అవుట్ 2 కేర్ తీసుకోవాలి. ఈ క్లిప్ అయితే ఆయిల్ పెట్టేశాక అది బాయిల్ అవుతూ ఉంది. నేను ఈ వర్క్ చేస్తున్నానండి. ఇందాక ఆయిల్ మసాజ్ వీడియో అంతా నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఆయిల్ గురించి మొత్తం కంటిన్యూషన్ ఉండాలని చెప్పి అక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక ఈ నోట్బుక్స్కి అట్లు వేయడం స్టార్ట్ చేశాము. మా వాడు ఇక్కడ అన్ని పింక్ బుక్కులు ఉన్నాయేంటి, నేనేమన్నా అమ్మాయినా అంటున్నాడు. ఈ పింక్ ఫ్యాన్సీ అని అర్థం కావట్లేదు. పింక్ బుక్స్ ఉంటే అమ్మాయి, బ్లూ ఉంటే అబ్బాయి, ఇది ఎప్పటికి మారిందో. స్కూల్లో ఎవరు అనుకుంటున్నట్టున్నారు. పింక్ బ్యాగ్ తీసుకున్నా, పింక్ ఏమైనా తీసుకున్నా, వీళ్ళకి బ్లూ పింక్ లంచ్ బాక్స్లు తీసుకున్నాను నేను. ఆ పింక్ లంచ్ బాక్స్ ఎప్పుడైనా తీసుకెళ్తే ఏమన్నా అమ్మాయివా పింక్ తెచ్చుకుంటున్నావు అని అంటారంట. ఇంత చిన్న పిల్లల దగ్గర కూడా ఈ మాటలు మరి ఎక్కడ నేర్చుకుంటున్నారో, ఎవరు చెప్తున్నారో. ఇంకా నోట్బుక్స్ కూడా షీట్స్ అన్నీ వేసేసాక లంచ్ ప్రిపేర్ చేశాను. చికెన్ పలావ్ అండ్ చికెన్ ఫ్రై రెసిపీ చేశాను. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. అందుకే నేను ఫాస్ట్గా చేసేద్దాము, ఈ షీట్స్ వేయడంలో బిజీ అయిపోయాం కదా, ఫాస్ట్గా చేసేద్దామని బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు షూట్ చేస్తాను. ఎందుకంటే ఈ రెసిపీ మా ఫ్యామిలీ అందరికీ ఇష్టం కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటాను. ప్రతిసారి కుక్కర్ మూత తీసేటప్పుడు ఒక టెన్షన్ ఉంటుందండి, మెత్తగా ఉడికిందా, పర్ఫెక్ట్గా వచ్చిందా అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బియ్యంతో చేస్తాం కదా, వాటర్ అటు ఇటు అవుతాయి. ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చికెన్ ఫ్రై కూడా భలే ఉంది అసలు. పెరుగు చట్నీ కూడా చేశాను. సండే లంచ్ ఇది. ఈ క్లిప్ లాస్ట్ వీడియోలో చూపించాను. సండేనే చేశానండి. బెల్స్ కానీ, ఐడి కార్డ్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ డేకి. ఇక్కడ మా చిన్నోడు చూసుకోకుండా వాటర్ పారబోసాడు. తెచ్చి తొడవరా కర్ర అంటే చూడండి ఎలా తుడుస్తున్నాడు. ఏ పనినైనా ఎంజాయ్ చేస్తూ చేయడంలో మా చిన్నోడు కింగ్ అనమాట. హ్యాపీగా చేసేస్తాడు ఏ వర్క్ అయినా. నచ్చితే బాగానే చేస్తాడు, కానీ నచ్చకపోతే గోలగోలే. లంచ్ హెవీ అయిపోయింది కాబట్టి డిన్నర్ లైట్గా చేసేసాము. ఇక్కడ చూడండి ఎలా ఉందో కిచెన్ పరిస్థితి. టైం అయితే 7 o'clock అయింది. త్వరగా తినేస్తాం అనమాట నైట్ మ్యాక్సిమం. ఇంకా వర్క్స్ వల్ల కూడా మధ్యాహ్నం ఏం చేయలేదు. క్లీనింగ్ అంతా నైటే పెట్టేసుకున్నాను. అంట్ల స్టాండ్ కూడా నిండిపోయింది, అన్నీ వచ్చాయి. కిచెన్ క్లీనింగ్ అయిపోయాక నెక్స్ట్ యూనిఫామ్స్ అనమాట.
స్కూల్ అయిపోయాక యూనిఫామ్స్ అన్నీ ఇలా బ్యాగ్లో పెట్టుకున్నాను నీట్గా. చాలా హెల్ప్ అయిందండి. ఎటు అంటే అటు పోకుండా నీట్గా ఉన్నాయి బ్యాగ్లో. అలాగే వాటన్నిటిని ఐరన్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు. మార్నింగ్ వచ్చి ఫస్ట్ డే కదా, నేను కూడా హడావుడిగా ఉన్నాను. నాకు ఒక సెంటిమెంట్ ఉందండి, ఫస్ట్ డే ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తున్నా, నేను ఫస్ట్ డే ఎక్కడికైనా వెళ్తున్నా కూడా చిత్రాన్నమే చేస్తాను. చిత్రాన్నం కానీ చింతపండు పులిహోర కానీ చేస్తాను. సో ఈ రోజు అయితే చిత్రాన్నం చేశాను. క్యారెట్ కీరా పెట్టాను, లేకపోతే పెరుగన్నం పెట్టేదాన్ని, ఎందుకులే క్యారెట్ కీరా బెటర్ కదా అని చెప్పి క్యారెట్ కీరా పెట్టాను. ఇంకా ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ ఉన్నాయి, చెక్కలు పెట్టాను. ఇలా సింపుల్గా హడావుడి లేకుండా ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నానండి. నేను ప్రిపేర్ చేసేదానికంటే ప్రతి దాన్ని వ్లాగ్ చేయాలంటే ఇంకా కష్టంగా ఉంది. అందుకే నేను టైం కంటే ముందుగానే చేసేసుకున్నాను. ప్రతిసారి లంచ్ బ్యాగులు డీమార్ట్లో తెచ్చేవాళ్ళం, ఈసారి అసలు డీమార్ట్కే వెళ్ళలేదు. ఎప్పుడూ త్వరగా పాడైపోతున్నాయి అని చెప్పి ఈసారి స్ట్రాంగ్గా ఉండేవి తీసుకున్నాము. ఇది చిన్నోడి లంచ్ బ్యాగ్. ఇంకా పెద్దోడిది అయితే ఈ మోడల్ తీసుకున్నాము. భలే ఉంది ఇది. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అవెంజర్స్ అని, క్యాప్టెన్ అమెరికా అని, డోరేమాన్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇది కొంచెం డీసెంట్గా ఉందని ఇదైతే తీసుకున్నాను. ఇక నా సైడ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా షూస్ సాక్స్లో ఆ వర్క్ చూసుకోవాలి. మా వారికి పిల్లలకి అందరికీ ఒకే టైం అండి. మా వారైతే ఇంకా ముందే వెళ్ళిపోవాలి, 7:15 కంతా వెళ్ళిపోవాలి. ఇంకా ఎంత హడావుడిగా ఉంటుందో చెప్పక్కర్లేదు మార్నింగ్ నా పరిస్థితి. ఆ టైంలో కొంచెం మనం వర్క్ మేనేజ్ చేసుకోగలిగితే తర్వాత అంతా హ్యాపీగా చేసుకోవచ్చు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే. వీళ్ళ స్కూల్లో బస్తో అయితే లాస్ట్ ఇయర్ అంతా ప్రాబ్లం ఫేస్ చేశాము. అందుకే నమ్మకం లేక ఫాస్ట్గా వెళ్ళిపోదామని రెడీ అయ్యాను. నార్మల్గా షూస్ సాక్స్ వేసేసుకునే వాళ్ళు కొత్తవి కదా, అవి తీయడం రాక వెయిట్ చేస్తున్నారు. ఈసారి న్యూ బ్యాగ్స్ కూడా తీసుకున్నాము. లాస్ట్ వ్లాగ్స్లో చూపించాను కదా బ్యాగ్స్ ఏ పరిస్థితిలో ఉన్నాయో, అందుకే కొత్త బ్యాగ్స్ తీసుకున్నాము. ఈ బ్యాగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మరి చూడాలి ఎన్ని రోజులు వాడతారో. బుక్స్ వెయిట్ బట్టే ఉంటుంది కదండి, ఒక్కొక్క రోజు ఎంత వెయిట్ మోసుకొని వెళ్తారో పాపం. అక్కడే పెట్టేసుకుంటాము అంటారు కానీ కొన్ని రోజులు అయితే ఎక్కువ బుక్స్ పంపించేస్తారు. బ్యాగ్స్ సగం వెయిట్ ఉంటున్నాయి కొన్ని బ్యాగ్స్ మోడల్స్లో అయితే, అందుకే వెయిట్లెస్ బ్యాగ్స్ తీసుకున్నాము. బ్యాగ్స్ సగం వెయిట్ ఉంటే ఇంకా బుక్స్ పెట్టేసరికి ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతుంది. చిన్నపిల్లలకి ఆ బ్యాగ్స్ ఇప్పుడే అవసరం లేదులే అని చెప్పి ఈ బ్యాగ్స్ తీసుకున్నాము. మా పెద్దోడు సాక్స్లు వేసుకోమంటే అవి పైకి రావట్లేదని నా చేత ఇచ్చుకుంటున్నాడు. చూడండి ఎంత దజ్జాగా కూర్చున్నాడో. వాడికి అన్నీ నా చేత చేయించుకుంటే నచ్చుతుంది. వీడంతకు వీడే చేసేసుకుంటాడు. వీడు దువ్వనిచ్చి తల దువ్వమంటాడు, వీడేమో తల వాడి దువ్వేసుకుంటాడు. కాకపోతే బిజీ టైంలోనే అడుగుతాడనమాట, అందుకే డిసప్పాయింట్ అయిపోతాడు నేను చెయ్యను అనేసరికి. అందుకే వాడిని డిసప్పాయింట్ చేయకుండా నేనే ప్లాన్ చేసుకోవాలని. బొమ్మల్లాగా ఉన్నారు. బాయ్, వస్తా. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడండి. షూస్కి మురికి అవుతాయని ముగ్గు తొక్కకుండా నడుస్తున్నారు. కింద పూర్తిగా ఆనేస్తే షూస్కి మురికి అవుతాయంట, అందుకని అలా నడుస్తున్నారు. ఫస్ట్ రోజు కదా అంతే ఉంటుందిలే అనిపించింది. ఇంకా అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గర అయితే దండం పెట్టుకొని వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఫస్ట్ డే కదా, బస్ అటు ఇటు అవుతుంది టైమింగ్స్ అని చెప్పి 8కే వచ్చి కూర్చున్నామండి. 8:15కి బస్ అయితే. లాస్ట్ ఇయర్ అంతా టార్చర్ చూపించాడు బస్సు వాళ్ళైతే, అసలు టైం పాడు ఉండదు. 8:10కి అయితే ఒక్కొక్కసారి 8కి వస్తారు, ఒక్కొక్కసారి 9కి వస్తారు. ఆ 1 అవర్ పిచ్చోళ్ళలాగా అక్కడే కూర్చోవాలి. అందరి స్కూల్స్ వాళ్ళు వెళ్ళిపోతారు, మా వాళ్ళు మాత్రం ఆడుకుంటూ ఎంత నీట్గా రెడీ అయ్యి వస్తారు కదా కిందకి, పిచ్చోళ్ళలాగా అయిపోతారనమాట బస్సు వచ్చేసరికి. కింద పిల్లలంతా ఉంటారు కదా, వాళ్ళతో ఆడి అటు ఇటు తిరుగుతూ. అప్పటికి చాలామంది స్కూల్స్ అన్నీ చేంజ్ అయిపోయారు. మేము ఇంకా చూద్దాము, మంచి స్కూలే కదా రవీంద్ర భారతి అంటే అని చెప్పి ఈసారి కూడా వెయిట్ చేస్తున్నాము కంప్లైంట్ ఇచ్చి. మరి నేను ఆల్రెడీ 7కే ఫోన్ చేశాను ఇన్ఛార్జ్కి. అతనేమో రెగ్యులర్ టైమేనండి, 8:10కే వస్తుంది అని చెప్పాడు. అందుకనే నేను 8కి అంతా వెళ్ళిపోయాను. 7:55 అలా వెళ్ళిపోయానండి కిందకి. ఎంతసేపు వెయిట్ చేసినా బస్సే రాలేదు. 8:30కి కాల్ చేశాను, ఇంకా ఏంటండి ఇంకా రాలేదు అంటే వస్తుంది అన్నారు. మళ్ళీ 8:50కి కాల్ చేస్తే బస్ అయితే వచ్చేసిందండి, మీ వాళ్ళు రాలేదా అని అడుగుతున్నారు. నేనేం చేయాలో అర్థం కాలేదు అసలు ఆ మాటకి. పిల్లలేమో పాపం ఇంకెంతసేపు వస్తుంది బస్సు అని ఎంత ఫీల్ అయ్యారో, స్కూల్కి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళకి మాత్రం ఎన్నిసార్లు కాల్ చేయాలి అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉన్నాను. ఈసారి మా అపార్ట్మెంట్లో నుంచి మేమిద్దరమే ఉన్నాం, అంటే మా పిల్లలు ఇద్దరే ఉన్నారండి బస్సు ఎక్కేవాళ్ళు. సో ఎవరు తోడలేక అందరూ అన్ని బస్సు వాళ్ళు వెళ్ళిపోయారనమాట.
ఇంకా నాకైతే కోపంతో ఏడుపొచ్చేసింది. కంట్రోల్ చేసుకొని సైలెంట్ కూర్చొని వాళ్ళకి కాల్ చేసి అరిస్తే, అప్పుడు వెహికల్ పంపిస్తాము వెయిట్ చేయండి అని చెప్పారు. అప్పటికి వెయిట్ చేశాక మళ్ళీ 15 మినిట్స్‌కి వరకు ఏం రాలేదని మళ్ళీ కాల్ చేస్తే, మీరు పైకి వెళ్ళిపోండి మేడం, మేము వచ్చినప్పుడు కాల్ చేస్తామన్నారు. ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి పైకెళ్ళిపోయాము. పిల్లల మొహం చూస్తే ఇంకా బాధేసింది. ఇంకా ఇంటికొచ్చేసాక మాత్రం ఎమోషనల్ అయ్యాను. నా వల్ల కాలేదింకా. కింద జరిగిన దానికి వాళ్ళతో ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ వల్ల మాత్రం ఇంకా ఎమోషనల్ అయిపోయాను. లాస్ట్ వ్లాగ్స్‌లో చూసుంటే నేను అనుకున్నది ఏం జరగట్లేదు. నేను ఎంత ప్లాన్ చేసుకున్నా అది ఏదేదో అవుతుంది. లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! మంచిగా ప్లాన్ చేసుకొని హెల్తీగా ఉందాము అనుకుంటే ఫీవర్ వచ్చింది. ఫీవర్ తర్వాత పీరియడ్స్ అవన్నీ వచ్చాయి. టైమ్ టు టైమ్ అన్నీ ప్లాన్ చేసుకుంటే బస్ ప్రాబ్లము. ఇది అసలు ఎప్పుడు రిలీవ్ అవుతది దీని నుంచి అని అర్థం కాలేదు. నా సైడ్ నుంచి ఎంత ట్రై చేస్తున్నా ఏదో ఒకటి అవుతుంది. ఏంటిది అని చాలా ఫీల్ అయ్యాను. ఈవినింగ్స్ కూడా అంతే, టైము పాడు ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. పాపం వాళ్ళ కోసం వెళ్దాము అని వెయిట్ చేస్తే 4:40కి వచ్చారు. 4 నుంచి 4:20 వరకు కిందే ఉన్నాను. నార్మల్‌గా అయితే 4:05కి అలా వచ్చేస్తుంది బస్సు. నేను 4:20 వరకు ఉండి ఇది వచ్చేలా లేదు, టైం సెన్స్ లేదు వీళ్ళకని చెప్పి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఫుల్‌గా వార్నింగ్ ఇచ్చేసాను. నెక్స్ట్ డే కూడా అంతే. ఇంకా 7:30కే వెళ్తే 8కి వచ్చింది బస్సు. థర్డ్ డే కూడా అంతే. 8కి వస్తుంది కదా అని 8కి వెళ్తే 8:30కి వచ్చింది. ఇలా కంటిన్యూగా 4 డేస్ టార్చర్ చూపించారండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫేస్ చేసాం కానీ బస్ వల్ల స్కూల్ మార్చలేం కదా ప్రతిసారి అని చెప్పి, ఇంకా మారిస్తే మాత్రం కంటిన్యూ చేసేయాలి ఏ స్కూల్ అయినా అని చెప్పి చూస్తున్నాము. ఈ ఇయర్ చూసి ఇంక ఇలాగే ఉంటే చేయాలి నెక్స్ట్ ఇయర్. ఫస్ట్ డేనే ఇలా ఎవరికి జరగదు, ఎవరికి జరగకూడదు కూడా. ఇంకా మనం న్యూస్ లో చూసే దాన్ని బట్టి కూడా మనం అనుకున్నట్టు ఏది జరగదు, యాక్సెప్ట్ చేయాలి ఎలా ఉన్నా అని చెప్పి అర్థమైంది నాకు. సేమ్ సిచ్యువేషన్ కాకపోయినా మీకు ఇలా స్కూల్స్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే పిల్లల బుక్స్ కి నేమ్స్ రాస్తున్నాను. ఫస్ట్ డే అవసరం లేదన్నారు కానీ నెక్స్ట్ డే నుంచి పంపించేయమన్నారు. సో నేమ్స్ రాస్తున్నాను. అది కూడా నార్మల్ మార్కర్ తో రాస్తే పోయాయండి, కవర్ కదా. పర్మనెంట్ మార్కర్ తీసుకొని వచ్చి రాశాను. ఈ ఫస్ట్ వీక్ స్కూల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా జరిగింది. ఇదంతా పక్కన పెట్టేసి నా మెంటల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ జర్నీ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 1 వీక్ కంప్లీట్ అయ్యింది. 30 డేస్ 50 డేస్ కాకుండా 12 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను. ఆ ఛాలెంజ్ మొత్తం కంప్లీట్ చేశాక ఆ జర్నీ గురించి మీకు చెప్తాను. ఎక్కువ డేస్ పెట్టుకుంటే సస్టైన్ అవ్వలేమని చెప్పి చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను. అవి చాలా మందికి చాలా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం అందులో షేర్ చేస్తాను. ఇంకా మంచి రెసిపీస్ తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.